జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రాజు, ఆడ అమ్మాయి గురి పెళ్లి కదా, ఈడకి తీసుకొచ్చినావేటి? అంత బాగానే ఉన్నది కదా. పెళ్లి కూతురు ఆ ఇంట్లో ఉండాలి గాని ఈడికెందుకు తీసుకొచ్చినవరా అయ్యా? ఓయమ్మనే, ఏంది కథ? ఏదో ముచ్చటున్నట్టుండదే. ఏమైంది బిడ్డ? మినిస్టర్ గారి బిడ్డ నీతో వచ్చుడేంది? మాట్లాడవేంటి బామ్మర్ది? అక్కడ అమ్మాయి గారి పెళ్ళుందని వెళ్ళావు కదా, నేను వచ్చి తిని పెడతానంటే వద్దన్నావు. వచ్చేటప్పుడు రిటర్న్ గిఫ్ట్ కింద అమ్మాయి గారిని తీసుకొచ్చావా ఏంది? బావా, కొంచెం మర్యాదగా మాట్లాడు. నేను అడుగుతున్నా, ఏమైంది? ఎందుకు పెళ్లి కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చినావు? అయినా పెద్ద ఎట్లా పంపించిండు? అసలు అమ్మాయి గారికి పెళ్ళి అయిందా లేదా? లేదు. పెళ్లి జరగనే లేదా? ఏటేనాదిరా? ఆగిపోయిందమ్మా. ఎందుకు? అమ్మాయి గారికి ఆ దీపక్ని చేసుకోవడం ఇష్టం లేక ఆఖరి నిమిషంలో నేను తాళి కట్టించుకోనని తెగేసి చెప్పారు. దాంతో పెద్ద గొడవ అయింది. పెద్దయ్య పెళ్లి క్యాన్సిల్ అయినందుకు అమ్మాయి గారి మీద చాలా కోపంతో ఉన్నారు. నేనే నచ్చ చెప్పాను, అక్కడ ఉంటే ఇంకా గొడవలు జరుగుతాయని ఇక్కడికి తీసుకొచ్చాను. పెళ్లి ఆగిపోయినాక అమ్మాయి గారు ఆన్నే ఉండొచ్చు కదా, వెళ్ళిపోమన్నారా? లేక ఇంట్లో ఉండొద్దని ఎల్లగొట్టిర్రా? ఏమైంది అసలు? పెద్దింటోళ్ళమ్మాయి పెళ్ళొద్దనుకుని ఈడికొస్తే చూసేటోళ్ళు తప్పుగా అనుకుంటారేమో కదరా అయ్యా. నానా, ఇన్ని రోజులు నేను ఆ ఇంటికి సేవలు చేశాను. పెద్దయ్య గారికి ఆ అమ్మాయి గారికి అండగా ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయి గారికి ఆ ఇంట్లో బాధ చెప్పుకోవడానికి కూడా ఏ తోడు లేరు. ఇక్కడుంటే మనందరం ఉంటాం, కాస్తైనా ప్రశాంతంగా ఉంటారు. అందరూ తప్పుగా అనుకుంటారు అంటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నా వల్ల మీరెవ్వరూ ఇబ్బంది పడకూడదు. రేపు వరాలు పెళ్లి కాగానే నేను పెద్దయ్యతో మాట్లాడతాను. ఎలాగైనా ఒప్పించి ఆ ఇంటికి పంపిస్తాను. ఇందులో ఎవరికి ఏ అభ్యంతరం ఉండదనుకుంటున్నాను. ఒక రాజకుమారి ఈ పేదింటికి అతిథిగా వస్తే ఎవరు కాదంటారా అయ్యా? అందులోనూ మన వరాలతో కలిసి చదువుకున్న స్నేహితురాలు కదా. వరాల పెళ్లి చూసినట్టు ఉంటది. లోపలికి తీసుకెళ్ళరా అయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.